సో చింతలు మళ్ళీ లేచాయి, ఆకలేస్తున్నట్టుంది. మనం ఫస్ట్ వాటర్ తాగిపియాలనుకుంటున్నా. ఆకలిస్తున్నా వంగే చెల్లెలు చూపు చూడు. అవును అవును అవును. అసలు భలే నోరు తెరుస్తున్నాయండి, మీకు కనబడుతుందా? ఎంత బాధ అవుతుందంటే అసలు ఇంత కళ్ళు కూడా తెరవలేదు కదా. ఇలా పట్టేసుకుని చూసారా, ఎలా పట్టేసుకుని చూసారా, ఎలా పట్టేసుకుని చూసారా. ఓ అసలు మీకు ఎలా తెలుస్తాయి వీటికి? అయితే ఇవి పురుగులు తింటాయంట, వీటి మమ్మీ వీటికి నేర్పిస్తారంట. ఇప్పుడు నేనే మమ్మీని కదా ప్రస్తుతానికి, నాకేం నేర్పించాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటండి, ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే. ఓమ్మ ఇరిగి ఇంకే పాలు అయిపోయింది. నేను మా హాసిగాన్ని బయట కట్టేసి తలుపులు పెట్టి వీటిని తినిపిస్తుంది. ఇరిగండి మీకు కనబడుతుందా? చిట్టి నోరు కనబడుతుందా? చిట్టి నోరు కనబడుతుందా? బంగతరి ఇచ్చాడు. తల్లి ఆకలి వేస్తుంది రాత్రి. ఇదిగోండి ఎంత బాగా తాగుతుందంటే నా దిష్టి తాగుతుంది. వద్దు మంచిగా తాగాలి మంచిగా తాగుతున్నావు అని మెచ్చుకున్నాం కదా, అందుకని తాగట్లేదా ఇప్పుడు? ఏమి ఏం ఏం ఇదిగోండి గుడ్డిది ఇక్కడే ఉంది. ఇక అమ్ములే చింతనిలే బంగ చెల్లిని. కాచిగాడికి బాగా జెలస్ అయిపోయిందండి, బాగా జెలస్ అయిపోయింది దీని మీద. అమ్మ వీటికే ఎక్కువ కేర్ తీసుకుంటుంది, నాకు తీసుకోవట్లేదు అనుకుంటున్నది. కాచిన కేర్ చేయకుండా ఉంటానా? గుడ్ గర్ల్ బాయ్ తెలియదు నాకు, కానీ నేను గుడ్ గర్ల్ అనుకోవడం ఆనందం నాకు. కనీసం గర్ల్ అనుకొని తృప్తి పడతాను అన్నమాట నేను. గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ గుడ్ జాబ్. వాళ్ళంతా పాలు అవుతుంది. మళ్ళీ వీటికి లాలపోష్ట ఎంత బుజ్జి నోరు, బుజ్జి నోరు, చిట్టి నోరు, బుజ్జి నోరు. మళ్ళీ వెంటనే నిద్రపోతున్నాయి ఎంత తాగుతున్నాయి. 2 నిమిషాలు, జస్ట్ 2 డేస్ బేబీస్ అండి ఇవి. 2 డేస్ కూడా ఉన్నాయో కాదో తెలియదు, 2 డేస్ కూడా అయిందో లేదో పాపం పుట్టి. అసలు కళ్ళు తెరవలేదంటే ఎన్ని రోజులకు కళ్ళు తెరుస్తాయి మరి ఉడతలు? అందరికి కనిపిస్తలేదు బిడ్డ, అందులో చుట్టూ అందరు నేను ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తా. ఎవరికి అసలు ఎంత చిన్న బేబీస్ని ఎప్పుడు మనం చూడం కదా, కళ్ళు కూడా తెరవని బేబీస్ని అసలు నేనైతే చూడలేను. మీరు చూసిండ్రా ఎప్పుడన్నా? ఎంత అదృష్టం అనిపిస్తుందో నాకు, పాపం అనిపిస్తుంది. వీటి మదర్ని దూరమైన పాపం అనిపిస్తుంది. మరి అక్కడ మదర్ లేదు కదా, ఇంకా అదెటు వెళ్ళిపోయిందో మరి, దానికి ఏం ప్రాబ్లం వచ్చింది? ఇంత చిన్న బేబీస్ని అసలు ఏ తల్లైనా అమ్మ ప్రేమే కదా, అస్సలు వదిలేసుకుంటాయా? దానికి ఏ ప్రాబ్లం వచ్చిందో. మళ్ళీ రేపు స్కూల్కి తీసుకెళ్ళి అక్కడే వదిలిపెట్టి చూస్తా కాసేపు. ఆ తల్లి వస్తుందా అని చూస్తాను, లేదంటే మళ్ళీ తీసుకొస్తా. ఆమ్లే నోటెరు తల్లి నోటెరు. అడిగో హాసిగాడు బయట అరుస్తున్నాడు. ఎక్కడ అమ్మ వీటికి ఫుడ్ పెట్టేస్తుంది అని జెలస్ ఫీల్ అవుతున్నాడు హాసిగాడు. ఇక చాలా మరి చాలా
ఇంకొంతసేపు ఆగి మళ్ళీ తాగిపిస్తా పడుకునే ముందు. ఓకేనా? యెస్. ఇదిగోండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి మన చిన్ని బేబీస్, మనం రెస్క్యూ చేసిన చిన్ని ఉడతలు, చిట్టి ఉడతలు. ఎంత బుజ్జుబుజ్జుగున్నాం. బంగెట్టారు, చిక్కుతారు. పడుకుంటారా ఇంకా? లాలకొడి ఒకసారి చేస్తాను, పాలంటున్నాయి కదా. టిష్యూ దీంతో తుడిచేనా? తుడిచేనా? ఇది చాలా మెత్తటి క్లాత్ అండి, మెత్తటి క్లాత్ ఇది. ఇంత జంతు ప్రేమ ఏంటమ్మా నీకు అంటారు మా పిల్లలు. ఎంత జంతు ప్రేమ ఏంటమ్మా నీకు, భయం వేయట్లేదా అంటున్నారు కొందరు. అస్సలు భయం వేయట్లేదండి. కంపాషనేట్గా ఉండాలి మనం అంతే. ఇంత చిన్న బేబీస్ అక్కడ రోడ్డు మీద వదిలేస్తే అవి ఏమైపోయేవో కదా. సో కళ్ళు తెరిచే వరకైనా నేను నా దగ్గర ఉంచుకుంటా. కళ్ళు తెరిచిన తర్వాత వాటికి కొంచెం తెలుస్తుంది కదా, అవి సేవ్ చేసుకోగలుగుతాయి కావచ్చు. చూద్దాం. నేను కాపాడగలనా నాకు తెలియదు. నేను ఎంతసేపు వీలైతే, ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వీటికి నేను సర్వీస్ ఇస్తాను. వండుతారు. బాయ్ బాయ్ అండి, బాయ్ బాయ్.